వెల్కమ్ టు స్పెషల్ షో. మనం ఏదైతే గత 2 రోజుల నుంచి ఒకే విషయం మీద మనము డ్రైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అతిపెద్ద భారీ స్కామ్కు సంబంధించిన విషయం మనం చూస్తున్నాం. విద్యుత్ రంగంలో ఇప్పటికే చాలా స్కాములు జరిగాయి, కానీ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న స్కామ్కు సంబంధించిన డిస్కషన్ ఇది. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్టు, తాను అంటే చంద్రబాబు నాయుడు ఒకటి తలిస్తే దాని కింద ఉన్న గుత్తేదారులు మాత్రం మరొకటి అనుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ పెద్ద స్కామ్కి తెరతీశారు అన్నది ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో అవినీతి అన్నది పెట్టరేగిపోయింది. ఆ కారణంగానే మనకు ప్రజలు ఓట్లేశారు. అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారనే ఆశతోనే ప్రజలు మనకు ఇవాళ పదవిని కట్టబెట్టారు అంటూ ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెబుతుంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాన్ని అదే విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం అక్కడున్న అధికారులు చేయట్లేదు అన్నది మనకి పూర్తి స్థాయిగా అర్థమవుతోంది. అందుకే టెండర్ వేశారు. ఆ సార్ ఇప్పటికే టెండర్ వేసేశారు. డబ్బులు ఎంత సంపాదించాలి, ఎలా సంపాదించాలి, సంపాదించే క్రమంలో ఎవరెవరిని ఇందులో భాగస్వాములు చేయాలి అన్నది ఆ సారు ఆల్రెడీ డిసైడ్ చేసేశారు. కాబట్టి ఆయన అనుకున్నట్టుగానే మొత్తం టెండర్ ప్రక్రియ మొత్తం కొనసాగుతోంది. ఆ టెండర్ ప్రక్రియలో భాగంగానే ప్రతి ఒక్క అడుగు తను అనుకున్నట్టుగా, తను చెప్పినట్టుగా, తను ఆల్రెడీ నిర్దేశించినట్టుగా ముందుకు సాగుతోంది. ఆ సార్ అనుకున్నట్టుగానే ప్రతి ఒక్కటి జరిగిపోతుంది. ఆ సార్ ఎవరో అన్న విషయం నేను ఇవాళ ఖచ్చితంగా రివీల్ చేస్తాను. ఆ రివీల్ చేసే క్రమంలో ఆ సారుతో పాటు ప్రతి ఒక్కదానికి ఓకే సార్ అంటున్న మిగిలిన వ్యక్తుల వివరాలు కూడా నేను ఖచ్చితంగా ఇస్తాను. 343 కోట్ల రూపాయల స్కామ్కి తెరదించడంలో దాదాపుగా 200 కోట్ల రూపాయలు గుత్తేదారుల జేబుల్లోకి, ఆ తర్వాత ఇదే 343 కోట్ల రూపాయల కష్టాన్ని, ఆ భారాన్ని ప్రజలపైకి తోసేందుకు అవసరమైన అన్ని చర్యలు ఇప్పటికే తీసేసుకున్నారు. అన్ని రకాల ప్లానింగ్లు తీసేశారు. ఆ సార్ ఇప్పుడే టెండర్ వేసేశారు. ఆ టెండరు 343 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండరు. ఆ సారు 200 కోట్లు గుత్తేదారుల జేబుల్లోకి వేసేందుకు టెండర్ వేశారు. అందుకనే ఇది ఇలా కొనసాగుతోంది. ఈ సందర్భంలో చాలామందికి కొన్ని రకాల ప్రశ్నలు ఉన్నాయి. అసలు ఇది ఎందుకు స్కామ్ అంటున్నారని మనం ఒక 5 ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాము. అందులో మొదటి ప్రశ్న మనం ఒకసారి చూద్దాం. మొదటి ప్రశ్న, ఖచ్చితంగా విద్యుత్ శాఖలో విడుదలైన టెండర్ను స్కామ్ అని ఎందుకు అనాలి, విద్యుత్ శాఖలో విడుదలైన దీన్ని స్కామ్ అని ఎందుకు అనాలి అన్నది మొదటి ప్రశ్న. చాలామందికి ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ప్రభుత్వం వచ్చినప్పుడు కానివ్వండి, ప్రభుత్వంలో కార్యకలాపాల్లో భాగంగా కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఖచ్చితంగా టెండర్లను పిలిచి టెండర్ల ద్వారానే ఒక వర్క్ని అసైన్ చేసి ఆ వర్క్ని కంప్లీట్ చేసే బాధ్యత యూజువల్గా ప్రభుత్వం అధికారులకు ఇస్తుంది. అదే పని అధికారులు చేస్తారు. మరి దీన్ని స్కామ్ అని ఎందుకు అనాలి, దానికి సంబంధించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. విద్యుత్ శాఖలో ఈ విడుదలైన ఈ టెండర్ను స్కామ్ అని ఎందుకు అనాలి అంటే, మొదటిది దీనికి సంబంధించి రేట్లు అనుకున్న దానికన్నా ఇప్పుడు వాస్తవికంగా ఉన్నవాడికన్నా చాలా ఎక్కువగా ఇవ్వడం అన్నది మొదటి కారణం. రెండోది, వాళ్ళు అనుగుణంగా ఎవరైతే మన గుత్తేదారులు ఉన్నారో ఆ గుత్తేదారులు మాత్రమే ఎలిజిబుల్ అయ్యేలాగా, వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యేలాగా ఏదైతే టెండర్ డాక్యుమెంట్లో క్వాలిఫికేషన్స్ కానివ్వండి, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కానివ్వండి, వాళ్ళకు అనుగుణంగా మార్చడం అన్నదే రెండో పాయింట్. మూడో పాయింట్, వాళ్ళకి ఎన్ని డబ్బులు కావాలో ఆ డబ్బులకు వచ్చే విధంగా ఆ ఆర్ఎఫ్పిలో ఏదైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే మొత్తం స్పెసిఫికేషన్స్ కానివ్వండి, రిక్వైర్మెంట్స్ కానీ ఇవ్వడం అన్నది మూడో కారణం. అసలు నిజంగానే అవసరం ఉన్నా లేకపోయినా కేవలం గుత్తేదారులకు డబ్బులు కట్టబెట్టడం కోసం మాత్రమే ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ఆధారంగానే అనుగుణంగానే ముందుకు వెళ్తున్నారన్నారు. కాబట్టే దీన్ని మనం స్కామ్ అనాలి. స్కామ్ అని ఎందుకు అనాలి అంటే, ముందుగానే మొత్తం అంతా ప్రీడిఫైన్డ్, ముందుగానే ప్రతి ఒక్కటి డిసైడ్ చేసి ప్రీడిఫైన్ చేసి మరి వీటిని డిసైడ్ చేసి ఏదైతే ముందు తీసుకెళ్తున్నారో ఆ కారణంగానే దీన్ని స్కామ్ అనాలి. స్కామ్ అని ఎందుకు అనాలి అంటే, ఇందులో వాస్తవిత కన్నా అవసరానికన్నా అవినీతికి ఆస్కారం ఎక్కువ ఉండేలాగా ఉంది. కాబట్టి దీన్ని మనము స్కామ్ అనాలి. నిజంగానే స్కామ్ అనే క్రమంలో మొదటగా వచ్చే ప్రశ్న, వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి వర్క్ జరిగినప్పుడు అక్కడ నిర్ణయించిన ధరలేంటి, ఈ టెండర్లో నిర్ణయించిన ధరలేంటి, ఈ విషయం పైన ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టెండర్లలో స్కామ్ అన్నది బయటపడేదే వాస్తవికతకు, అక్కడ ఉన్న టెండర్లో ఉన్న రేట్లకు డిఫరెన్స్ని బట్టే మనము దీన్ని చెప్తాం. ఇప్పటికే తెలంగాణ కానివ్వండి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇదే తరహా వర్క్ జరిగింది. అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సంబంధించిన ఆధ్వర్యంలో తెలంగాణలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, అలాగే కర్ణాటకలో కానివ్వండి, అక్కడ నిర్ణయించిన ధరల ప్రకారము దాదాపుగా 2
1,20,000 నుంచి 2,60,000 మధ్యలో మాత్రమే దీనికి సంబంధించి ధరలు నిర్ణయించే ప్రయత్నం చేశారు. అంటే 2.5 లక్షలు లోపే దీనికి సంబంధించిన ధర నిర్ణయం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం దానికి డబల్ 5,20,000 నుంచి 5,93,000 రూపాయలు ఇక్కడ ధర నిర్ణయించారు. అంటే మనం చూస్తే వేరే రాష్ట్రాల్లో ఉన్న ఖర్చు కన్నా ఇక్కడ దాదాపుగా డబల్ అయ్యే అవకాశం ఉంది. 210%, 210% ఇందులో ఎక్స్ట్రాగా కోట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వేరే రాష్ట్రాల్లోని ధరతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ధర దాదాపుగా 210% ఎక్కువ ఉన్నది. ఆ ఎక్కువ నిర్ణయించడానికి కారణము చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది. ఈ టెండర్ విడుదల అవ్వడం ద్వారా వచ్చే డబ్బులు కానివ్వండి, ఈ టెండర్ విడుదలైన తర్వాత జరిగే చెల్లింపుల్లో కానివ్వండి, ఎవరికి వాళ్ళు వాటాలు పంచుకోగా ప్రతి ఒక్కరికి లాభం రావాలి అంటే ఖచ్చితంగా అక్కడ పెట్టిన వాస్తవిక ఖర్చు కన్నా ఎక్స్ట్రా ఉన్న డబ్బులన్నీ వీళ్ళు పంచుకోవాలి. కాబట్టి అందులో భాగంగానే దీన్ని ఇలా నడిపించినట్టుగా మనకు అర్థమవుతుంది.